అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు చెవులపల్లి. నేను మీ బిందు. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే శ్రేష్ఠకి ఫోటోషూట్ చేపిస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాను నేను ఫోటోషూట్ చేయించాలని. కానీ ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అవుతూ వచ్చింది. బట్ ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఇవాళ కుదిరిందనమాట ఫోటోషూట్కి. చూద్దాం తను ఎలా సపోర్ట్ చేస్తుందో ఏంటో. పాపకు ఒక్కదానికి కాదు, మేము కూడా కొన్ని ఫ్యామిలీ పిక్స్ తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసాం. సో నేను సింపుల్గా రెడీ అయ్యాను. జస్ట్ ఒక కుర్తీ, ఇయర్ రింగ్స్ అండ్ కొంచెం లిప్స్టిక్, అంతే. ఇంకా ఎక్స్ట్రా మేకప్ లేదు, ఏం లేదు. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ వచ్చారు, బయట సెటప్ చేస్తున్నారు అంతా. మీకు కొన్ని బీటీఎస్ కానీ అన్నీ చూపిస్తాను మేము ఎలా చేసాము ఏంటి అని. యాక్చువల్లీ పాపకి ఫోటోషూట్ చేపిద్దాము అన్న దగ్గర నుంచి మేము డైల్మాల్లో ఉన్నాము. అంటే వరంగల్లో చేయించాలా, హైదరాబాద్లో చేయించాలా అని. ఫస్ట్ వరంగల్లో అనుకున్నాము, అక్కడ మా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఉంటారు, అక్కడ చేపిద్దాం అనుకున్నాము. బట్ అది మంచి సమ్మర్ సీజన్ అనమాట. ఇంకా ఆ టైంలో ట్రావెలింగ్ ఇంత దూరం ఎందుకు అని చెప్పేసి డ్రాప్ అయ్యాము. ఇంకా లాస్ట్కి హైదరాబాద్లో ఫిక్స్ అయ్యాక ఈ ఫోటోగ్రాఫర్స్ని సర్చ్ చేయడానికి ఇంకా టైం పట్టింది మాకు, ఎవరు బాగా తీస్తారు ఏంటి అని. చాలామందిని కాంటాక్ట్ అయ్యాము ఫోటోగ్రఫీ గురించి. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. ఎట్లా అంటే ఒక్క థీమ్కి 10,000 అన్న రేంజ్లో చెప్పారు. నాకు అది చాలా ఎక్కువ అనిపించింది. సో నార్మల్గా అన్ని ఇంకా వేరేవి చూస్తూ వచ్చాను. అందులోనే వీళ్ళ పేజ్ నాకు బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర థీమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఎఫోర్డబుల్ అనిపించింది. సో వీళ్ళని కాంటాక్ట్ అయ్యాను ఇన్స్టాగ్రామ్లోని. చాలా బాగుంది సర్వీస్. కషి పిక్చర్స్ క్యూ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, చూడండి. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే హోమ్ సర్వీస్. సో హ్యాపీగా మనం ఇంట్లోనే ఉంటే వాళ్ళే ప్రాపర్టీస్ అన్నీ తెచ్చేసి ఫోటోషూట్ చేస్తారనమాట. మేమైతే ఇక్కడ 3 థీమ్స్ చూస్ చేసుకున్నాము. అందులో ఇది ఫస్ట్ వన్. యాక్చువల్లీ పాప 3 months ఉంది కదా, వ్రాపింగ్ పాసిబుల్ అవుతుందా లేదా అనుకున్నాను. యాక్చువల్లీ వ్రాపింగ్ ఏంటంటే న్యూ బార్న్ బేబీస్కి బాగా సెట్ అవుతుంది. అంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు కదా, సో ఇంకా ఈజీ అయ్యేది వ్రాపింగ్. 3 months కదా, సెట్ అవుతుందో లేదో అనుకున్నాము. బట్ వాళ్ళు బాగానే వ్రాప్ చేశారు. కానీ మా మేడం అసలు ఉంచుకోలేదన్నమాట. ఫస్ట్ది అయితే ఊకే ఏడుస్తూ ఉంది, క్రాంకీ అవుతూ ఉంది. వాళ్ళు సెట్ చేసిన కొద్దీ తిను కాళ్ళు తీయడము, చేతులు తీయడం అలానే చేస్తూ ఉంది. అస్సలు కుదురగలేదు. న్యూ బార్న్ బేబీస్ మేబీ 1 month లోపు అయితే వాళ్ళు కాళ్ళు చేతులు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కదా, అండ్ వాళ్ళు ఎక్కువసేపు పడుకునే ఉంటారు. సో వాళ్ళకి ఇంకా ఈజీ అయ్యేదేమో. బట్ 3 months అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అయ్యింది. సో ఫైనల్గా అయితే కంప్లీట్గా వ్రాప్ చేసి ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. కానీ అక్కడ కూడా కుదరగలేదు. ఏడుస్తూ ఉంది కాసేపు. దానికి ఏం అర్థం కానట్టుంది అసలు వీళ్ళని ఏం చేస్తున్నారు ఏంటి అని. ఇప్పుడు ఇక్కడ ఎందుకు సడన్గా ఏడుపు స్టార్ట్ చేసిందంటే ఆవిడ హెయిర్ బ్యాండ్ పెట్టారు కదా, అసలు మా పాపకి హెయిర్ బ్యాండ్ పెట్టొద్దు, కుల్ల కట్టొద్దు, అంటే క్యాప్ పెట్టొద్దు, ఆయిల్ రాసినా కూడా ఏడుస్తుంది అనమాట. అసలు తన హెయిర్ ముట్టుకొనియదు. జస్ట్ అట్లా ఫ్రీగా వదిలేయాలి, లేదంటే టాప్ ఎగిరిపోయేలాగా ఏడుస్తుంది అసలు. ఇక్కడ తనను ఊరుకోబెట్టడానికి ఎంత ట్రై చేసాము, టాయ్స్ అని టవల్స్ అని. నాకు నిజంగా అసలు ఎంత ఫన్నీగా అనిపించిందంటే, మనం నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో యూట్యూబ్లో చూస్తాం కదా, ఒక్క మంచి ఫోటో రావడానికి బిహైండ్ ద సీన్ ఎంతమంది ట్రై చేస్తారు, ఎంతమంది ఎన్ని రకాలుగా డైవర్ట్ చేస్తారు అని. ఆ సిచ్యువేషన్ నిజంగా మా ఇంట్లో జరిగింది ఆ రోజు. పాపం వాళ్ళు ఎంత సెట్ చేసిన కొద్దీ తను కాళ్ళు బయటికి అనేయడం, చేతులు బయటికి అనేయడం చేస్తూనే ఉంది. వాళ్ళు ఫోటోగ్రఫీ ఆపేసి మరీ సెట్ చేసి మళ్ళీ ఫొటోస్ తీయడము, లిటరల్గా చాలా టైం పట్టింది ఫస్ట్ ఫోటో అయితే, ఫస్ట్ థీమ్ అయితే. కానీ ఫైనల్గా ట్రై చేసాము, ఒక మంచి ఫొటోస్ వచ్చాయి. బట్ మా పాప ఏంటంటే చాలా బాగా నవ్వుతుంది నార్మల్గా ఎవరైనా పీపుల్ని చూస్తే. కానీ మీరు నమ్మరు, ఒక్కటంటే ఒక్క ఫోటోకి కూడా నవ్వలేదు తెలుసా. అసలు ఒక్క స్మైలింగ్ పిక్చర్ కూడా లేదు. తను మెలకుతో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు జస్ట్ అట్లా ఒక స్మైల్ ఇచ్చింది, 1-2 ఉన్నాయి తప్ప తను ఫుల్ఫిల్గా నవ్వింది మాత్రం ఒక్కటి కూడా లేదు. అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను తను ఎంత బాగా స్మైల్ ఇస్తుందో, ఎంత మంచి పిక్చర్స్ వస్తాయో అని. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇది అనమాట జరిగింది. చాలా ట్రై చేసాం బట్ నో యూస్. సో అలా సక్సెస్ఫుల్గా అన్సక్సెస్ఫుల్గా ఆ థీమ్ అయితే అయిపోయింది. ఇది సెకండ్ థీమ్, పర్పుల్ థీమ్. ఈ థీమ్ అసలు నాకు ఎంత నచ్చిందంటే, వాళ్ళ పేజ్లో చూస్తున్నప్పుడు అది చూడగానే నాకు ఇట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట, డెఫినెట్గా ఈ థీమ్ చేయించాలి అని. సో ఈ థీమ్లో ఏంటంటే సపోర్ట్ చేసింది, అలా అని నవ్వలేదు బట్ ఏడవలేదనమాట. అదొక్కటి నేను హ్యాపీ అనుకుంటా. కానీ ఈ థీమ్ అయిపోయేంత వరకు అయితే ఒక సీరియస్ ఫేస్ మెయింటైన్ చేసింది. ఎట్లా అంటే
ఇక్కడ బ్లాక్ కుర్తీ వేసుకొని ఉన్నారు కదా, ఆవిడనైతే ఇలా చూసిందంటే ఇప్పుడు నేను నీకు పోజ్ ఇవ్వాలా అన్న రేంజ్లో చూసిందనమాట, చాలా సీరియస్గా. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, నేను అన్ని ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి. అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్లోడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మా ఇద్దరి ఇన్స్టాగ్రామ్ ఐడి, సో యూ కెన్ చెక్అవుట్. అండ్ ఇది థర్డ్ వన్, ఇది నెమలి పింఛం థీమ్ అనమాట. ఇది నెమలి పింఛము సైడ్కి వస్తాయి, బట్ అక్కడ టైం లేక వాళ్ళు ఎడిట్లో యాడ్ చేస్తా అన్నారు, సో ఓకే అనుకున్నాను నేను. అప్పటికే తనకు నిద్ర వచ్చేసింది, ఇక పడుకుంది. సో పడుకున్నప్పుడే ఇంకా పిక్స్ తీసుకున్నాము. అండ్ ఫైనల్గా 3 థీమ్స్ అయిపోయిన తర్వాత మేము ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాము. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి, ఇప్పుడు ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళలో కొందరైనా అనుకుంటారు ఫోటోషూట్ అవసరమా, పాప ఏడుస్తుంది ఇబ్బంది పడుతుంది కదా అనుకుంటారు. బట్ ఒకటి ఆలోచించండి, మన చిన్నప్పుడు మన దగ్గర ఎటువంటి కెమెరాస్ లేవు, మొబైల్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు. ఫొటోస్ దిగాలంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగి వచ్చేవాళ్ళము, అది కూడా ఒకటో రెండో అలా ఒక మెమరీస్ లాగా ఉండేటి మనకి. కానీ ఇప్పటి జనరేషన్లో అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. సో ఇటువంటి మెమరీస్ క్రియేట్ చేయడం తప్పేం కాదని నా ఫీలింగ్. కొద్దిసేపు ఇబ్బంది పడతారేమో పిల్లలు, కానీ వాళ్ళకి మెమరీస్ అనేవి లైఫ్ టైం ఉండిపోతాయి కదా, సో ఆ విధంగా ఆలోచించండి. అలా అని నేను మిమ్మల్ని తప్పు అనను, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, సో ఐ డూ రెస్పెక్ట్ దాట్. సో అలా మా ఫోటోషూట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ విత్ అనదర్ వ్లాగ్.